హాయ్ నమస్తే, వెల్కమ్ టు టీటీవీ. అయితే త్రిబుల్ ఆర్కు సంబంధించి పెద్ద ఎత్తున రైతులు మాత్రం ధర్నాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తమ భూములు కోల్పోతున్నాము. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకి దగ్గరలో ఓఆర్ఆర్కి దగ్గరలో 28 కిలోమీటర్ల దూరంలోనే చౌటుప్పల పరిధిలో ఉన్న అలైన్మెంట్ త్రిబుల్ ఆర్కు సంబంధించిన అలైన్మెంట్కి సంబంధించి రైతులు పెద్ద ఎత్తున ఆర్డీఓ ఆఫీస్ ముందు ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టారు. పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యే కుస్కుల ప్రభాకర్ రెడ్డి కూడా హాజరయ్యి రైతుల వద్ద మాట్లాడుతూ రైతులకు మద్దతుగా నిలిచిండు. అలాగే ముఖ్యమైన నేతలు కూడా చాలా మంది రైతులకు మద్దతుగా నిలిచారు. అయితే అక్కడ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే త్రిబుల్ ఆర్కు సంబంధించి ఓఆర్ఆర్కు సంబంధించి చౌటుప్పల్ అంబర్పేటకు సంబంధించిన గ్యాప్ 28 కిలోమీటర్ల దూరం ఉండడం త్రిబుల్ ఆర్ మొత్తానికి ఒక విధంగా 40 కిలోమీటర్లు ఉంటే ఇక్కడ పెద్దంబర్పేట నుంచి ఓఆర్ఆర్ చౌటుప్పల్కి సంబంధించి త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ 28 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండడం వల్ల పెద్ద ఎత్తున రైతులకి భూములు కోల్పోతున్నాయి. ఎక్కడైనా భూములు కోల్పోవాల్సిందే, కానీ ఇక్కడ బడా పారిశ్రామికవేత్తల భూములు ఉండడం వల్ల వాళ్ళ భూములు ఫ్యాక్టరీలు అవన్నీ కాపాడుకోవడం కోసము ఫ్యూచర్లో వాళ్ళ భూములు కాపాడుకోవడం కోసము రైతుల భూములు పనంగా పెట్టి త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ని అక్కడ తీసుకొచ్చినట్టుగా పెద్ద ఎత్తున రైతులు అయితే ధర్నా చేస్తారు. మా భూములు కోల్పోయినా పర్లేదు, కానీ భూముల బదులు భూములు ఇవ్వండి, లేకుంటే భూముల బదులు అంత వాల్యూగా మనీ అని ఇవ్వండి, లేకుంటే హైదరాబాద్లో ప్లాట్లు అన్ని ఇవ్వండి అని పెద్ద ఎత్తున రైతులు అయితే ధర్నాలు అయితే చేశారు. దానికి సంబంధించి పూర్తిగా ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ ముందు అయితే ముఖ్యమైన నేతలు, అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు అందరూ మద్దతు పలికిరు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాత్రం అంత ముందుకు రాజగోపాల్ రెడ్డి, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మద్దతు పలికిండు, కలిసిండు, మాట్లాడిండు, వాళ్ళకి భరోసాగా అన్ని విధాలా ఆదుకుంటారని చెప్పిండు. కానీ తర్వాతకి ఇలాంటి సంఘటనలు జరిగి వాళ్ళు ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ కానీ హెచ్ఎండిఏ పరిధికి పోయి అక్కడ ఆఫీస్ ముందు మాట్లాడినప్పుడు కానీ ఇక్కడ కాంగ్రెస్ తరపు నుంచి మద్దతు రాలేదని రైతులు వాపోతున్నారు. అయితే ముఖ్యంగా ఈరోజు రైతులకు సంబంధించి ఆ ధర్నాలో పాల్గొన్న ముఖ్యమైన ఒక స్థానిక లీడర్ చిలకల శ్రీనివాస్ యాదవ్ అని బీసీవై పార్టీ నాయకులు, అలాగే బీసీ జాతీయ ఆదా హక్కుల సంఘం పోరాట సమితికి సంబంధించి ఆయన ముఖ్య నేతగా ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఆయన ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. అలాగే ఈరోజు ఆ ధర్నాలో కూడా పాల్గొన్నారు. ఆ ధర్నాలో పెద్ద ఎత్తున రైతుల మద్దతుగా ఆయన నిలిచాడు. మాట్లాడిన క్రమంలో అసలు ఏమి జరిగింది, చౌటుప్పల్లో ధర్నాకు సంబంధించిన ముఖ్యమైన విషయాలన్నీ ఈరోజు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సినానారా చిలకల శ్రీనివాస్ యాదవ్ గారు, నమస్తే బ్రదర్. ఇందాక చెప్పిన లోకల్ లీడర్ అయితే ఈరోజు ధర్నాలో పాల్గొన్నాడు. అన్న, ఈరోజు ధర్నాలో ఏ విధంగా జరిగిన ఆడియో ముందు ఏం మాట్లాడిరు? అలాగే మాజీ ఎమ్మెల్యే కుస్కుల ప్రభాకర్ రెడ్డి కూడా వచ్చినట్టున్నారు. అలాగే ముఖ్య నేతలు మా బీజేపీకి సంబంధించి మనోహర్ రెడ్డి గారు వచ్చినట్టున్నారు. ఇంకా చాలా మంది ముఖ్య స్థానిక లీడర్స్ అందరూ, మాజీలు అందరూ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులు చాలా మంది పాల్గొన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఈరోజు ఏం మాట్లాడారు ఆర్డీఓ గారి ముందు, రైతులు ఏం చెప్పారు, అలైన్మెంట్కి సంబంధించి ఒకసారి మీరు బ్రదర్ చెప్పండి. ఈ రోజు ఆర్డీఓ ఆఫీస్ ముందు దాదాపుగా భూములు కోల్పోయినటువంటి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాలో దాదాపుగా స్థానిక నాయకులైనటువంటి మెయిన్ నాయకులు చింతల దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కుస్కొండ ప్రభాకర్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, బీజేపీ మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ అదేవిధంగా ప్రజెంట్ ఎమ్మెల్సీ నెలకంటి సత్యం యాదవ్ గారు, అదేవిధంగా స్థానిక నాయకులందరూ కూడా ఎంతో మంది పాల్గొనడం జరిగింది బ్రదర్. ఇవాళ ఇక్కడ విషయం ఏంటంటే దాదాపుగా త్రిబుల్ ఆర్ సంబంధించినటువంటి దాని కింద ఎవరైతే భూమి కోల్పోతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. దాదాపు చాలా ఎకరాలు భూమి పోతుంది. మేము ఎంతో కష్టపడ్డాం భూమి కొనుక్కోవడానికి. అప్పట్లో ఏంటన్నమాట, ఎన్నో కష్టాలు పడి మేము ఆ భూమిని సంపాదించుకోవడం జరిగింది. మేము అవి పంటలు వేసుకుంటూ మేమంతా కూడా
పంటలు పండించుకుంటున్నాం. ఇలాంటి భూమి అంతా కూడా ఇవాళ త్రిపుల రావటం వల్ల చాలా ఇబ్బందికరం అయిపోతుంది. యాక్చువల్ ఏంటనమాట త్రిపుల ఓఆర్ఆర్ కి అన్ని చోట్ల ఏంటనమాట 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మా అక్కడ చౌటుప్పలు వచ్చేసినట్లయితే ఇది 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఎన్ని సార్లు విన్నవించినా కానీ, ఇందిరా పార్క్ లో ధర్నా చేసినా కానీ, అమీర్పేట హెచ్ఎండి ముందు ధర్నా చేసినా కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు మేము అందరం కలిసి ధర్నా చేసినా కానీ, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా కానీ ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు. ఒకప్పుడు ఏందనమాట, ఒకప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు దాన్ని మారుస్తామని చెప్పారు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఎట్లయినా సరే దాన్ని మేము ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీకు అది త్రిపుల్ సంబంధించినటువంటి ఆ విధానం అంతా కూడా మేము చేంజ్ చేస్తామని చెప్పి దాన్ని మాట్లాడటం జరిగింది. స్థానిక నాయకులందరూ కూడా, పాలకులందరూ కూడా మాట్లాడటం జరిగింది. అదంతా ఏందనమాట, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఆ విధానం అంతా కూడా మర్చిపోయారు. యథావిధంగా ఏందనమాట ఓఆర్ఆర్కి ఏందనమాట 28 కిలోమీటర్ డిస్టెన్స్ తోటి ఇది రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి భూములు ప్రాబ్లం పడుతున్నారు. త్రిపుల్ వల్ల లాభం ఉంది, నష్టం ఉంది, రెండు ఉన్నాయి. సో అలైన్మెంట్ క్రాస్ గా ఉండి ఓఆర్ఆర్కి త్రిపుల్ గ్యాప్ తక్కువ ఉండడం ధర్నాకి ముఖ్య కారణమా, లేకుంటే భూమి పోతుంది అనేది ముఖ్య కారణమా? బ్రదర్, ఏదైనా సరే ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రజలకి ఇబ్బంది పాలు కాకోకుండా ప్రజల అవసరాలు తీర్చే విధంగా రోడ్లు వేయాలి. అంతేగాని ఒక పక్క ఏందనమాట ఒక న్యాయం, ఉత్తరాదిని ఒక న్యాయం, దక్షిణాదిని ఒక న్యాయం అనుకుంటా ఈ విధానం అనేది పద్ధతి అయినటువంటి విషయం కాదు. ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఏదైనా ఉన్నట్లయితే ఏంటన్నమాట అంతా కూడా ఏంటన్నమాట 40 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఆ ఓఆర్ఆర్కి 40 కిలోమీటర్ డిస్టెన్స్ లో అంతా ఇచ్చినప్పుడు ఇడికి వచ్చినాక 28 కిలోమీటర్ డిస్టెన్స్ ఎందుకు ఇవ్వాలి అంటే అర్థం ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ పాలకులు ఉన్నారో వాళ్ళు ఏందనమాట మొండి వైఖరి విధానం వల్ల ఆ విధానం అయినటువంటి ఆ ఎఫెక్ట్ జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది బహుజనవాదులు అందరూ కూడా ఏందనమాట భూమి కోల్పోతున్నారు. బహుజనవాదులు చాలా మంది రైతులందరూ కూడా ఏందనమాట భూమి కోల్పోతున్నారు. ఇది పద్ధతి అయినటువంటి విషయం కాదు. ఏందని చెప్పి గట్టిగా అడిగినా ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానం ఒక పక్క ఏందనమాట ఈ రవాణా సౌకర్యం కల్పించడం పద్ధతే కాదంటలేదు. కానీ ఏదైనా భూమి పోతున్నా భూమి బదులు భూమి ఇవ్వమంటున్నాం మేము, అంతే. భూమి బదులు భూమి అని ఇవ్వండి, లేకపోతే ఏంటన్నమాట ప్రజల్లో ఉన్నటువంటి మార్కెటింగ్ వాల్యూ ప్రకారం కట్టించండి అని ఏమన్నారు బ్రదర్. ఆర్డీఓ గారికి మీరు లెటర్ ఇవ్వడం జరిగింది, దాని మీద ఎక్కువ స్పందించలేదు. మా ప్రభుత్వం దృష్టి తీసుకుపోతానని చెప్పి మాట్లాడటం జరిగింది. మా దగ్గర ఉన్నటువంటి ప్రజలు రైతులందరూ కూడా ఏమంటున్నారు, భూమి బదులు భూమి ఇవ్వని అంటున్నారు. మీరు ఏర్పాటు చేస్తున్నారు కాదంటారు, భూమి బదులు భూమి ఇవ్వండి. లేదా ఏందనమాట 2 కోట్లు పోతున్నటువంటి దానికి 22 లక్షలు ఇస్తాం ఎకరానికి అంటే ఎంతవరకు పద్ధతి బ్రదర్? అది పద్ధతి అయినటువంటి విషయం కాదు కదా. ఎట్లా ఒప్పుకుంటారు? దాదాపు ఒక్కొక్కరు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఇట్లా దాదాపు ఇన్ని ఎకరాలు భూమి పోతున్నప్పుడు మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ అయితే మార్కెట్ వాల్యూనే అక్కడ ఉత్తర భాగంలో అట్నే ఇస్తుంది, ఇక్కడ కూడా అంతే ఇస్తుంది. కానీ మనం కోరుకున్నంత అయితే రాకపోవచ్చు మేబీ. కానీ మీకు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ త్రిపుల్ ఆర్ సంబంధించి అది క్రాస్ చౌటుప్పల్ టు అమర్పేట ఓఆర్ఆర్ సంబంధించి మధ్యలో అది క్రాస్ అయ్యిగో ఇక్కడ ఇటు లోపలికి పొడుచుకుంటూ వచ్చినట్టుగా ఇలా ఉండడం, ఇది పాత మ్యాపే కానీ కొత్త మ్యాప్ లో ఇట్లా లోపలికి వచ్చినట్టుగా ఇట్లా ఉన్నట్టుగా ఇక్కడ నుంచి ఇక్కడికి దాదాపు 28 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. మిగతా చోట్ల ఏంటంటే 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది బ్రదర్. ఏదైనా ఈ ప్రభుత్వం మొండి వైఖరి అనేది పద్ధతి అయినటువంటి విషయం కాదు. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కంపెనీలకు ఒత్తాసు పలుకుతుందా, ఇట్లా స్థానికంగా ఉన్నటువంటి పాలక నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ విధంగా ఉంది బ్రదర్. ఇట్లా ఉందా? 28 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 28 కిలోమీటర్స్ ఉన్నాయి. మిగతా చోట్ల ఏంటన్నమాట 40 ఉన్నట్టు 35 to 40 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి 40. అవును బ్రదర్, 35 to 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో డిస్టెన్స్ ఉంది. ఇక్కడ బడా పారిశ్రామికవేత్త ఫ్యాక్టరీలు ఇవన్నీ కాపాడుకోవడం కోసం ఫ్యూచర్ లో అవి ఎత్తేయకుండా వాళ్ళు చాలా జాగ్రత్త పరిధిలు రాకుండా జాగ్రత్త పడారు. బయట నుండి ఎఫెక్ట్ ఉండదనే ఉద్దేశంతో ముందుగానే వాళ్ళు జాగ్రత్త పడారు. రైతులు భూములు పోతున్నాయి, ఎట్లాగో ఎక్కడైనా భూములు పోవాల్సిందే. కానీ ఇక్కడ ఈ 28 కిలోమీటర్స్ ఉండడం వల్ల ప్రాబ్లం. అంతే కంపెనీలు ఉన్నాయి, కంపెనీలు ఏందన్నమాట చేంజ్ చేయాలంటే వాళ్ళు పాలకులు ఏం చేస్తున్నారు ఏందో, కంపెనీలతో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారు ఏమో, కానీ రైతులు నష్టపోయినా పర్వాలేదు కానీ కంపెనీలు నష్టపోతున్న ఉద్దేశంతో భరోసా ఇస్తుంది ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం కొంతమంది నాయకులు. రైట్. ఇప్పుడు దక్షిణ భాగంలో ఎక్కడెక్కడ ఏ ఊర్ల నుంచి టచ్ ఇక్కడ పోతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. త్రిపుల్ ఆర్ సంబంధించి హెచ్ఎండిఏ పరిధిలో ఒక్క నిమిషం ఏ ఊరు టచ్ చేసుకుంటూ పోతుంది నల్గొండలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సరే, నల్గొండ చూసుకున్నట్లయితే కొంచెం నల్గొండలో చండూరు ఇక్కడ ఏముంది, ఇంత ముందుకు మెదక కింది నల్గొండ వచ్చేసి దక్షిణ భాగం నుంచి చౌటుపుల అక్కడ భువనగిరి అటు సైడ్ చూసుకున్నట్టయితే అది అయిపోయింది అలైన్మెంట్. ఇక్కడ నల్గొండ నుంచి ఇటు సైడ్ రావాలి. ఇటు సైడ్ వచ్చేసి దక్షిణ భాగంలో చండూరు గట్టుప్పల్ మండల్ చండూరు అయితే గట్టుప్పల్ విలేజ్. అందులో 32 సర్వే నుంచి 99 సర్వే నెంబర్ వరకు భూములు అవుతున్నాయి.
అలాగే చండూరు మండలంలో ఇంకో ఊరుది తెరటిపల్లిలో 95 సర్వే నెంబర్ నుంచి 463 సర్వే నెంబర్ వరకు పోతున్నాయి. అలాగే చింతలపల్లి కుర్మేడు నల్గొండలో 389 467 సర్వే నెంబర్లు పోతున్నాయి. ఈ చింతపల్లి కుర్రపల్లి ఇంకోటి కూడా ఉంది. ఇక్కడ 241 నుంచి 329 సర్వే నెంబర్ల వరకు అక్కడ భూములు అయితే కోల్పోతున్నారు రైతులు. ఇక నల్గొండ చింతపల్లి మల్లెపల్లిలో 87 నుంచి 109/3 సర్వే నెంబర్ వరకు అవుతుంది. ఇక ఇట్లా చూసుకుని పోతే చాలా ఊర్లు ఉన్నాయి. ఊర్ల పేర్లు చెప్తాం, సర్వే నెంబర్లు అంటే అన్ని చెప్పలేము మనం, కానీ ఊర్ల పేర్లు చెప్తాం. ఇక మెయిన్గా చౌటుపల్లికి వచ్చేసరికి తంగడపల్లిలో 48 సర్వే నెంబర్ నుంచి 246 సర్వే నెంబర్ వరకు భూములు ఇక్కడ సర్వే నెంబర్ల ప్రకారం ఉన్నాయి. ఆ సర్వే నెంబర్లు 48, 52, 53, 54, 57 ఇట్లా వరుసగా ఆర్డర్ ప్రకారం అయితే 246 వరకు ఉంది. అలాగే మర్రిగూడెం చూసుకున్నట్లయితే బట్లపల్లి 95 నుంచి 102, మర్రిగూడెంలో దామర భీమపల్లి, మర్రిగూడ మేటి చెండుపల్లి, ఓకే, మర్రిగూడలో నాంపురం, మర్రిగూడలో సరంపేట, మట్టిపల్లి. ఇక నారాయణపురం వచ్చేసి మునుగోడుకు వచ్చేసరికి వెల్మకన్య బోర్డర్ నుంచి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక నారాయణపురం వచ్చేసరికి చిమిర్యాల, గుడిమల్కపురం వచ్చేసరికి చిమిర్యాల అంటే ఇక చౌటుపల్లి నారాయణపురం దగ్గరే. నారాయణపురం చిమిర్యాలలో 9వ సర్వే నెంబర్ నుంచి 167 సర్వే నెంబర్, ఇందులో తక్కువనే ఉన్నాయి సర్వే నెంబర్లు. 9, 10, 11, 12, 154, 161, 162, 163, 164, 166, 167 సర్వే నెంబర్లు ఇక్కడ నుంచి అయితే పోతున్నాయి. ఇక గుడిమల్కపురంలో 7వ నెంబరు 7, 8, 11 సర్వే నెంబర్ నుంచి ల్యాండ్ పోతుంది. ఇక నారాయణపూర్లో ఇంకో ఊరు కంకనాలగూడెం 27వ సర్వే నెంబర్ నుంచి 96వ సర్వే నెంబర్ వరకు పోతుంది. ఇక నారాయణపూర్లో ఇంకోటి కొద్రాపురం 45వ సర్వే నెంబర్ నుంచి 55వ సర్వే నెంబర్ వరకు పోతున్నాయి. ఇక పుట్టపాక ఉంది, పుట్టపాకలో 160 సర్వే నెంబర్ నుంచి 337 సర్వే నెంబర్ వరకు పోతున్నాయి. ఇక సర్వేల్ నారాయణపురం మండలంలో సర్వేల్ గ్రామం చూసుకున్నట్లయితే 81 సర్వే నెంబర్ నుంచి 944 సర్వే నెంబర్ వరకు పోతుంది. ఇక్కడ 81, 115 మధ్యలో భూములు కొన్ని వేరే ఉన్నాయి. మళ్ళీ 600 కానీ స్టార్ట్ అయింది. 600, 700, 800, 900, 900 వరకు ఈ సర్వే నెంబర్లలో పోతున్నాయి మెయిన్గా. ఇక దామరపల్లి, మోమిన్పేటలో టేకులపల్లి ఇట్లా రంగారెడ్డికి సంబంధించి. ఇక నల్గొండకు సంబంధించి నారాయణపూర్కి సంబంధించి అయితే సర్వేలు లాస్ట్ బోర్డరు ఇవి. ఈ దక్షిణ భాగంలో ఇంకా చాలా ఉన్నాయి, ఆ రంగారెడ్డికి సంబంధించి అవన్నీ ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ సరౌండింగ్లో మాత్రం ఇవి, ఈ సరౌండింగ్లో ఇన్ని భూములు పోతున్నాయి. ఇవి టోటల్గా ఓఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్డుకి మధ్యలో 28 కిలోమీటర్లు ఉండడం, రైతులు నిరసన వ్యక్తం చేయడం, ధర్నా వ్యక్తం చేయడం, ఇది చాలా బాధాకరమైన విషయం. అయినా దానికి సంబంధించిన విలువ అనేది గవర్నమెంట్ ఇక్కడ 2 కోట్లు, 1 కోటి 50 లక్షలు, 60 లక్షలు వాల్యూ ఉన్న భూములు మొత్తం 5 లక్షలు, 6 లక్షలకు ఇస్తామంటే రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. చాలా హృదయ విదారకమైన ఘటన కొన్ని కనిపిస్తున్నాయి. వాళ్ళు అమ్మో అయ్యో అన్నట్టు, ఇంటికాడ చచ్చిపోతాం మొత్తం అన్నట్టు, ప్రాణాలు కోల్పోతాం అన్నట్టుగా, మాకు భూమి దిక్కు అన్నట్టుగా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక దానికి సంబంధించి ఇంకా ఏం పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. దాదాపు 500 మంది, దాదాపు 700 మంది పోలీసులు అందరూ వచ్చారు. రైట్, రైతులందరూ కూడా పెద్ద ఎత్తున జరిగింది. వాళ్ళు దాదాపు ఒక 2000 మంది, దాదాపుగా ఎంతో మంది రైతులందరూ కూడా వాళ్ళు రావడం జరిగింది. రోడ్డు ఎక్కారు, వాళ్ళ రోడ్ అంతా కూడా దిగ్భంగం చేశారు. ఒక విధంగా జరగాలంటే ఇంకేదో విధ్వంసం జరుగుదేమని మేము అనుకున్నాం. ఇన్ని జరుగుతున్నా కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రాలేదు, ఎంపీ గారు రాలేదు. వీటి గురించి ఏం మాత్రం కూడా మాజీ ఎమ్మెల్యే వచ్చింది కదా, మాజీ ఎమ్మెల్యే కూసుకుంటే ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు, మనోహర్ రెడ్డి గారు వచ్చారు. తర్వాత అదే విధంగా మన నెలకంటి ప్రజెంట్ ఎమ్మెల్సీ నెలకంటి సత్యం యాదవ్ గారు వచ్చారు. కాబట్టి ఇంకా కొంతమంది నాయకులు, చింతల దామోదర్ రెడ్డి నాయకత్వంలో, అదేవిధంగా రైతు సంఘాల నాయకులు అందరూ కూడా, అదేవిధంగా కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో వీళ్ళందరూ కూడా అందరి భూములు కోల్పోయినటువంటి చాలా వెంకటేష్ యాదవ్ ఉన్నాడు, అదేవిధంగా చాలా శ్రీశైలం యాదవ్ అని ఉన్నారు. అదేవిధంగా స్థానిక లోకల్ నాయకులందరూ కూడా చాలా మంది నాయకులు ఇవాళ పాల్గొనడం జరిగింది. బ్రదర్, ఏది ఏమైనా సరే ఆర్డీఓ గారికి లెటర్ ఇచ్చి వెళ్ళటం జరిగింది. అంతేకాకుండా ఏంటంటే ప్రభుత్వం ఆర్డీఓ గారు భరోసా ఏమని ఇచ్చారా, ప్రభుత్వంతో మాట్లాడతానా అన్న విషయం మాత్రం చెప్పారు తప్ప ఏ మాత్రం కూడా మాట్లాడలేదు. ఇక ఆ విధంగా జరిగింది ఇవాళ. ఏది ఏమైనా సరే ప్రభుత్వం ఏమిటి మొండి వైఖరి మానుకోకపోతే మాత్రం ప్రభుత్వంకి స్థాయి వచ్చే ఎలక్షన్లో మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్తారని అనిపిస్తుంది బ్రదర్. రైట్, రైతులు
రైతులు ఏం కోరుకుంటున్నారు, ఏమన్నారు, రైతుల విషయానికి వచ్చేసినట్లయితే ఇక్కడ దాదాపు ఏంటంటే మిగతా చోట్ల ఎట్లయితే ఉందో ఇది ఆర్ఆర్ నుంచి ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ ఉందో ఏడు కూడా అదే విధంగా మార్చాలన్నారు. ఒకవేళ ఇన్ కేసు మార్చలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నట్లయితే భూమికి భూమి ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఏదో మార్కెట్ వాల్యూ ప్రకారం 20 లక్షలు ఇస్తామని దాదాపు 2 కోట్లు దాకా ఉంది భూమి. ఆ 2 కోట్లు కట్టడానికి ఎకరానికి 2 కోట్లు కట్టడానికి ప్రయత్నం చేయాలి. అలాంటి చేసినట్లయితే వాళ్ళు ఏంటంటే కొంతవరకు ఏదో సరే అనే ఆలోచనతో ఉంటారు, వేరే అదే డబ్బులు పెట్టి అవకాశం ఉంటుంది. ఇది విజువల్ పెద్ద ఎత్తున ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ ముందు మహిళలు, రైతులు అందరూ, స్థానిక నేతలు అందరూ పెద్ద ఎత్తున ధర్నా అయితే వ్యక్తం చేశారు. అలాగే రోడ్ ఎప్పుడు కూడా తెలిసిన ఒక్క నిమిషం మాజీ ఎమ్మెల్యే అందరూ ఉన్నారుగా. ఓకే, ఇది మహిళలు కూడా చాలా మంది హాజరైనట్టు చాలా మంది వచ్చారు. ఓకే, అయితే కోల్పోయినటువంటి నిర్వాసితులంతా కూడా బాధితులందరూ కూడా ఇక్కడ రావడం. అయితే ఆర్డీఓ గారు ఇంకా ఏమని చెప్పాడా, ఏమన్నాడు? ఈ 28 కిలోమీటర్స్ నుంచి అక్కడే 40 కిలోమీటర్స్, ఇంకా 28 కిలోమీటర్స్ గురించి ఏం మాట్లాడాడు? ఆర్డీఓ గారు ప్రభుత్వంతో మాట్లాడి మిగతా విషయం తెలియజేస్తానన్నాడు. అంతే, మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఏదైతుందో అది తీసుకోవడం జరిగింది అంతవరకే. ఓకే, ఆర్డీఓ గారు ఏం మాట్లాడలేదు ఆ విషయం మీద. ప్రభుత్వంతో చర్చించి మీకు మిగతా విషయాలు తెలియజేస్తానన్నాడు అంతవరకు. అయితే మీరు పార్టీలకు అనుకూలంగా రైతులకు మద్దతుగా మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు? ప్రభుత్వం రైతులకు మద్దతుగా ఇప్పుడు ఏందన్నమాట, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కంపెనీలకి స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో కొంతమంది పాలకవర్గం సంబంధించినటువంటి వాళ్ళు ఒత్తాస పలుకుతూ ప్రభుత్వాలకు భరోసా, ఇది కంపెనీలకు భరోసాగా ఉంటున్నారు. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా వరకు అన్యాయం జరుగుతుంది బ్రదర్. అతను ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకొని ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా మాట్లాడితే బాగుంటుంది అనేది ఆలోచన. లేకపోతే ఏంటంటే ఈ ఉద్యమం అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. సాధ్యమైనంత వరకు స్థానిక ఎలక్షన్ ఒకసారి అలైన్మెంట్ వచ్చిన తర్వాత ఫైనల్ కదా, మళ్ళీ మారేది ఉండదు కదా. ఎందుకుంటుంది బ్రదర్? వీళ్ళ చేతులు, స్టేట్ చేతుల్లో ఉన్నది కదా. కేంద్ర ప్రభుత్వం చేతులు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, మిగతా సంబంధించినటువంటి ఏదైనా ఉంటే లావాదేవీలు ఉంటే వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. కానీ ఈ భూములన్నీ కూడా మీరు త్రిపుల్ సంబంధించినటువంటి ఈ అలైన్మెంట్ అంతా కూడా మీ చేతిలో ఉంటుంది, మీరే దాన్ని డిసైడ్ చేసి మా చేతిలో పెట్టండి అని అంటారు. అంతవరకే. అంటే ప్రభుత్వం అనేది ఏం చేయలేదు కదా బ్రదర్. అంతా కూడా భూసేకరణ చేస్తే మేము రోడ్ వేసుకొని పోతాం అన్నట్టు వాళ్ళు హామీ ఇస్తారు, అంతే, అంతకు మించే ఉండదు. కానీ ఒకసారి అలైన్మెంట్ వచ్చిన తర్వాతకి అది మార్చే ఆలోచన అయితే ఉండదు. చాలా ఉత్తర భాగంలో కూడా అదే ఎవరైతే రోడ్డు రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కోమరెడ్డి వెంకరెడ్డి గారు, గౌరవనీయులు కోమరెడ్డి వెంకరెడ్డి గారు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు, వీళ్ళు కలుసుకుంటూ కొంతవరకు ఏంటన్నమాట చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది బ్రదర్. ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని ఏదైనా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు చొరవ తీసుకొని ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది నా యొక్క ఆలోచన. ఓకే, ఒకవేళ మార్పు జరిగే సూచనలు అయితే మనకి కనిపిస్తుందా? తప్పనిసరి ఉన్నాయి. అలైన్మెంట్ జరగడానికి, చేంజ్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు తెలుసుకుంటే అవుతుంది. కాకపోతే ఏంటంటే కంపెనీలో భరోసా ఇంకేం చేంజ్ అవుతుంది. ఇంకో మాట అంటారు, రైతులకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది. చౌటుపల్లి 2 భాగాలుగా విభజించుకుంటూ పోతుంది, ఇది మాకు వద్దు అని కూడా ఒక మాట అంటున్నారు. అదంతా ఏం లేదు, దాని మీద పెద్ద అనేది ఆలోచన లేదు. కానీ కాకపోతే ఏంటన్నమాట, రైతులు ఏంటన్నమాట భూమికి భూమి అని ఇవ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ రేట్ ఏదైతే ఉందో ఆ రేటు మాకు కట్టేయండి. ఒకవేళ మీరు చేంజ్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఏదైనా మీరు కంపెనీలకు ఒత్తాస పలికితే మాత్రం మేము ఊకునేది లేదు. మేము భూములు ఇవ్వం, తక్కువ రేటు మేము భూములు ఇవ్వం. ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో సంవత్సరాల మేము సంపాదించుకున్నటువంటి భూమి అది. 1 ఎకరం భూమి కొనాలంటే మాట్లాడినటువంటి విషయం కదా. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో దాదాపు 2 కోట్లు 3 కోట్లు ఉంది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అదే మంత్రుల యొక్క ఇల్లు పోతే ఆనందంగా ఒప్పుకుంటారా? మరి అదే ఆయన ఇల్లు పోతే అంత ఒప్పుకోలేని సిచ్యువేషన్ లో ఉంటే మా భూములు పోతే మేము ఎంత బాధపడాలి? మా పిల్లల పరిస్థితి ఏంది? అందరూ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏందన్నమాట, పెళ్లికి వచ్చిన పిల్లలు ఉంటారు. అదే విధంగా ఏందన్నమాట, వాళ్ళ పరిస్థితి బాగాలేనటువంటి వాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అంత భూమి అంతా కూడా పోతే దాదాపు 20 లక్షలు 30 లక్షలు వస్తే వాళ్ళ పిల్లల పెళ్లి ఎట్లా చేయాలో, వాళ్ళు బాగా ఎట్లా డివైడ్ చేసుకోవాలి, పరిస్థితులు ఏమైపోతాయి ఈ రోజులలో మీరు ఒకసారి ఆలోచన చేయండి. కాస్ట్లీ లైఫ్ లో ఉన్నటువంటి విధానంలో రైతులు ఎంత ఇబ్బంది పడతారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. రైట్, అది బ్రదర్ జరుగుతున్న విషయం. అయితే రైతులు నెక్స్ట్ మళ్ళీ ఆల్రెడీ హెచ్ఎండి ఆఫీస్ కూడా ఉపయోగించినట్టున్నారు. అమీర్పేట హెచ్ఎండి వాటి ముందు కూడా దగ్గర కూడా అక్కడేమన్నారు, ప్రభుత్వంతో మాట్లాడి తెలియజేస్తాం, అవసరమైతే ఏందన్నమాట మాట్లాడతాం. ఆ విషయాన్ని గమనించినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు నేను ఖచ్చితంగా ఏందన్నమాట అసెంబ్లీలో నేను గట్టిగా వాదన చేస్తానన్నట్టు, అసెంబ్లీకే పోతలేడు కదా, గట్టిగా వాదన చేస్తానన్నటువంటి మన
ప్రియతమ నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏదైనా నేను అసెంబ్లీకి వెళ్ళను అంటున్నాడు, దాన్ని అనుకున్నటువంటి అర్థం ఇదేనేమని జనాలు అపోహలు అంటున్నారు బ్రదర్. కానీ ఇది పద్ధతి అయినటువంటి విషయం కాదు. ఒక బీసీవై పార్టీ నాయకుడి తరఫున, అదే బీసీవై పార్టీ నాయకుడిగా, అదేవిధంగా బహుజన నాయకుడిగా నేను దీని అయితే ఖండిస్తున్న విధానం అనేది పద్ధతి కాదు. ఒక ప్రజాప్రతినిధిగా మేమందరం కూడా ఓట్లేసి ఎన్నుకుంటే ఇంటి దగ్గర కూర్చోవడానికి మా సమస్యలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటి కూడా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా శివన సాగర్ ప్రాజెక్ట్ ఉంది బ్రదర్, ఇంతవరకు నీళ్ళే రాలేదు అక్కడి నుంచి, ఇంతవరకు కాలువలు కూడా తీసిన బాపుతలేదు. ఆ మునుగోడు నియోజకవర్గం అంతా కూడా ఎంతో వెనుకబడిపోతుంది. అవసరమైతే మళ్ళీ రాజీనామా చేయి, గౌరవనీయులైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మళ్ళీ రాజీనామా చేయండి. ఈ విధంగా సరే ప్రభుత్వం ఏమైనా నిధులు రావట్లేదు మీరు అంటమని కాదు, మళ్ళీ రాజీనామా చేయండి. మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాది. మా కోసం భరోసాగా ఉన్నామని మేము అనుకుంటాం. ట్రిపుల్ మీదన్నా రండి. ఇలాంటి ఏదో ఒకటి చేయాలి కానీ ఇంట్లో కూర్చొని ఏందన్నమాట ఇట్లా ఉంటే అనేది పద్ధతి కాదు. అంటే ట్రిబ్యునల్ కోసం రాజీనామా చేయమంటారా, లేకుంటే రైతు సమస్యల మీద రైతు సమస్యల మీద మీరు ఇవ్వలేని స్థితిలో ఉండి మీరు కంపెనీలు ఒత్తాసపడితే ఊరుకోరు కదా బ్రదర్. ఈ ప్రజలందరూ ఏం చేస్తారు, అవసరమైతే ఏందన్నమాట ముట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆయన చేసే రకం చేయటం కాదు. ప్రజల మనిషి ఆయన ఇంట్లో కూర్చుంటున్నా అర్థం కావట్లేదు. మరి కంపెనీలు ఏమన్నా కూర్చున్న మనిషి కాదు, కానీ ప్రజా సమస్యల విషయంలో ఆయన ముందడుగే ఉంటాడు. కానీ ట్రిపుల్ ఆర్ విషయంలో మాత్రం ఆయన ఆల్రెడీ ఒక మాట ఇచ్చిండు ప్రజలకి. కంపెనీలు ఉన్నాయి బ్రదర్, చుట్టూ కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి 80% వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని మినిమం కూడా లేదు అక్కడ. ఎక్కడి నుంచో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వేల మంది ఉన్నారు ఇక్కడ. ఒక విధంగా చెప్పాలంటే లక్షల మంది ఉన్నారు రెండు కంపెనీలలో. ఇక్కడ లక్షల మంది వచ్చి ఇక్కడ ఉంటున్నారు. ఓకే, మీరు అన్న పాయింట్ ఓకే, కానీ రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీకి పోనన్న దానికి ట్రిపుల్ ఆర్ఏ కారణమా, లేకుంటే మేబీ ముందు ట్రిపుల్ ఆర్ అనే సమస్య ఉంది, దాని మీద ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఏందన్నమాట మాట్లాడాలని ఒత్తిడి తీసుకొస్తారు. నేను పోయి అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, అక్కడ ఉన్నటువంటి సీఎం గారు వినిపించుకునేటట్లేదు నా మాట, మా అన్న అయినటువంటి మంత్రి గారు నా మాట కూడా వినిపించుకునేటట్లేదు, నేను ఏం మాట్లాడాలో అర్థం కాదు అనే విషయాన్ని ముందుగానే ఊహించి ఏదో ఒక విధాన్ని ఇంటికాడ కూర్చుంటే బాగుంటది, నేను అసెంబ్లీకి పోను, నా మంత్రి పదవి ఇవ్వకపోతే అన్న టైప్ లో దీన్ని ఈ విధంగా లింక్ కలిపిండేమని కూడా నాకు ఒక విధంగా ఆలోచన వస్తుంది బ్రదర్. ఎందుకంటే జనాలకు కూడా ఆలోచన వస్తుంది, రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పాలవుతున్నారు. ఇక్కడ భూమి కోల్పోవడం అంటే మాట్లాడినటువంటి విషయం కాదు బ్రదర్. ఒక్కొక్కరికి ఏంటన్నమాట 5 ఎకరాలు 10 ఎకరాలు ఏంటన్నమాట వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు, రైతులందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఒక్కొక్కరు 20 ఎకరాలు 30 ఎకరాలు ఉండొచ్చు, దాంట్లో ఏంటంటే 2 ఎకరాలు పోతే పెద్ద సమస్య కాదు. ఉన్నదే 2 ఎకరాలు ఉన్నటువంటి క్యాండిడేట్ మొత్తం పోతే ఎంత బాధకరమైనటువంటి విషయం బ్రదర్. ఆ సమస్య నెక్స్ట్ పెండింగ్ దీనికి సంబంధించి ఆర్డీఓని కలిశారు, హెచ్ఎండి ఆఫీస్ పోయారు. నెక్స్ట్ రైతులు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ట్రిపుల్ ఆర్ ఇదే మొండి వైఖరి ఒకవేళ అవలంబిస్తే ట్రిపుల్ ఆర్ సంబంధించినటువంటి ఏ ఎక్విప్మెంట్స్ వచ్చినా కానీ ప్రభుత్వం ఏందన్నమాట బదనం కావడానికి అవకాశం ఉంటుందని నేను హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా అపవాదం అనేది అంటుకట్టుకుంటది. ఎందుకంటున్నా అంటే కార్పొరేట్ సంస్థలకు మీరు ఒత్తాసు పలుకుతున్నారు, వాటికి భరోసాగా ఉంటున్నారు. ఈడ ప్రజల యొక్క ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి, భూములు ఖరాబ్ అయిపోతున్నాయి, రైతులు నాశనం అయిపోతున్నాయి. కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, మంత్రి గారికి నీకు కనీసం ఆలోచన రావట్లేదు, ప్రభుత్వం మీద మీరు ఎందుకు ఫైట్ చేయట్లేదు అని చెప్పి నేను గట్టిగా అడుగుతున్నా బ్రదర్. రైట్, ఇది కూడా మంచి మాటే. కానీ అయితే రైతుల పక్షాన్ని నిలవాల్సిన నాయకులు మాత్రం వాళ్ళ అనుకూలంగా ఉన్న పారిశ్రామికవేత్తలకి, బడా వ్యాపారవేత్తలకి అనుకూలంగా ఈ డిసిజన్ తీసుకున్నట్టు కూడా ప్రజల్లో ఒక అపోహ అయితే నడుస్తుంది, మాట్లాడుకుంటారు, చర్చించుకుంటారు దానికి సంబంధించి. అయితే ఇది మార్చే దిశగా లోకల్ నాయకులు, రైతులు ప్రయత్నం అయితే చేస్తారు. కానీ మొత్తానికి అది ఏం జరుగుతుంది అనేది పూర్తిగా అయితే గౌరవనీయులైనటువంటి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికైనా సరే ఆలోచన చేయాల్సినటువంటి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ వన్స్ అలైన్మెంట్ వచ్చిన తర్వాతకి మారే అవకాశం అయితే లేదు అనకూడదు బ్రదర్. లేదు, ఎందుకు లేదంటారు? చేయడానికి అవకాశం ఉంది. అలైన్మెంట్ ఏందన్నమాట కంపెనీలు బయట వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఒక చోట ఏంటంటే 40 కిలోమీటర్స్ వచ్చింది, ఇక్కడ 28 కిలోమీటర్స్ వచ్చింది, రైతులకు ఇబ్బంది జరుగుతుంది అనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేంత స్తోమత లేకపోతే మారదు బ్రదర్. ఒక రాజకీయ నాయకుడే ఉండి బలమైనటువంటి మా రాజన్న రోడ్డు మాట్లాడలేడని కాదు, మాట్లాడలేకపోవడం గల కారణం ఏంది? కార్పొరేట్ కంపెనీలకు ఏమైనా ఒత్తాస పలుకుతుందా అనేది నువ్వు అన్నట్టుగా 40 కిలోమీటర్లు అంటే ఈ నియోజకవర్గం దాటి ఎక్కడో పోతుంది. మేబీ ఆ చిట్టాల సరౌండింగ్ నార్కట్పల్లి సరౌండింగ్ దాకా పోతుంది. సో ఈయన నియోజకవర్గం నుంచి పోతే ఈయన భూములు పోతాయి, అక్కడైనా రైతులు పోతాయి, ఇక్కడైనా రైతులు పోతాయి. కానీ ఇక్కడ పోతున్న రైతుల వాల్యూ ఎక్కువ, అక్కడ పోతున్న వాళ్ళకు వాల్యూ ఎక్కువ. కానీ ఫ్యూచర్లో రోడ్ ఇక్కడ నుంచి ఉంటే ఆ రోడ్డు పక్కన ఉన్న భూమి కూడా
వాల్యూ ఎక్కువనే ఉంటది కదా. అంత దూరం ఆలోచన చేస్తున్నాను అనుకుంటున్నావా, లేకపోతే ఈ లేకుంటే మా నియోజకవర్గం నుంచి పోతే కార్పొరేట్ కంపెనీలకు ఏమైనా ఒత్తాస పలుకుతున్నాను అనుకుంటున్నారా మీరు? అది అనుకోవచ్చు, ఇది అనుకోవచ్చు కదా. కార్పొరేట్ కంపెనీలకు ఏందన్నమాట, ముందు రోజులు ఏందన్నమాట హెచ్ఎండిఏ లోన్ ఉంటది కాబట్టి ఖచ్చితంగా కంపెనీలు తీసేపిస్తుంది గవర్నమెంట్. 100% కోట్ల కొద్ది లాస్ అవుతుంది. అవును. కాబట్టి ఏందన్నమాట ఆ లాస్ కానియకోకుండా ఇక్కడ జనాలు ఎటుపోయినా పరవాలేదు. ఇప్పుడు తీసేయకపోయినా కానీ ఫ్యూచర్ లో అట్లాంటప్పుడు ఏందన్నమాట ఇంకా కొన్ని రోజులు ఉంచండి. ఇప్పుడు అంత తొందర వచ్చింది, కొన్ని రోజులు ఉంచండి, ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేయండి. ఫ్యాక్టరీలని ఇప్పటికైనా ఎప్పటికైనా తీసేయాల్సింది. అవును, కాలుష్యం కారణంగా ఒక 15 సంవత్సరాల తర్వాత ఇంకా ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఉన్న కంపెనీలన్నీ మేబీ మిర్యాలగూడను అటు సైడ్ సరౌండింగ్ లోకి వెళ్ళే అవకాశాలు అయితే కంపల్సరీ ఉంటాయి. ఎందుకంటే మీరు చిన్నప్పుడు చూసిండొచ్చు, ఎల్బినార్ లో సిరి కంపెనీ, దివిస్ కంపెనీ. ఆ దివిస్ కంపెనీ సిరి కంపెనీ, ఆ సిరి కంపెనీ వచ్చి చౌటుపల పడింది, ఎన్నో సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోయే ఆలోచన ఉంటుంది. ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో మారిపోయే అవకాశాలు టోటల్ గా అయితే. చౌటుప్పల్లో దాదాపుగా ఏందన్నమాట కొన్ని వేల మంది నిరుద్యోగులు ఉన్నారు బ్రదర్. డిగ్రీ అయిపోయి పీజీలు అయిపోయి కొన్ని వేల మంది ఉన్నారు బ్రదర్. కనీసం ఏందన్నమాట చౌటుప్పల క్యాండిడేట్స్ కి నిరుద్యోగ సమస్య చాలా తీవ్రతరంగా ఉంది. అలాంటి వ్యక్తులందరూ కూడా కంపెనీ దగ్గర పోతే కనీసం లోకల్ అని చెప్పి నువ్వు అన్ఫిట్ అని అంటున్నప్పుడు మీరు రెస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఇలాంటి గాలి పీల్చుకుంటూ మేము అనారోగ్యాల పాలవుతున్నాం. అదే విధంగా ఆ వాటర్ అంతా కూడా పొల్యూషన్ చేస్తున్నారు, రంధ్రాలు పెట్టి భూమిలో పంపిస్తున్నారు. కొన్ని కంపెనీలు ఏందన్నమాట ప్రొటెక్షన్ చేయొచ్చు, కాదంటలేదు. పొల్యూషన్ ఏందన్నమాట మేమైతే గాలి పీలుస్తున్నాం కదా, ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఇక్కడ చేస్తే ఇట్లా ధర్నాలు యుద్ధమాలు చేసి మా కంపెనీని ఉంచారని ఆ ఉద్దేశంతో వేరే వాళ్ళకి వేరే చోటు నుంచి ఉద్యోగులను తీసుకొచ్చి ఇక్కడ చేర్చుకుంటారు. ఇక్కడ అక్కడ పంపిస్తున్నారు. ఇక్కడ ప్రతిదానికి మేము ట్యాక్సులు కడతాం, పొల్యూషన్ పీలుస్తాం, భూములన్నీ ఖరాబ్ చేసుకుంటాం, మా జీవితాలను ఆగం చేసుకుంటాం. మీరేందన్నమాట అభివృద్ధి అంతా ఆగమైపోతుంది. ఇక్కడ అంతా అక్కడి నుంచి తీసుకొచ్చి మీరు ఎంప్లాయ్మెంట్ పెట్టడం. ఈ మాట మీరు కరెక్ట్ గా మాట్లాడేది కరెక్ట్ కావచ్చు, కానీ ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్సే పోయి డబ్బులు తెచ్చుకొని హాయిగా తీసుకుంటారు, ఆ కంపెనీలను కాపాడుతారు. గొడవ అయినప్పుడు, ఎవరైనా చనిపోయినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు పొలిటీషియన్లు డబ్బులు తీసుకొని హాయిగా కాపాడుతున్నప్పుడు వాళ్ళు ఎట్లా వెళ్ళిపోతారు బ్రదర్? ఇలాంటి కొద్దిగా ఏందన్నమాట లాలుచి అవారం ఉండటం వల్లనే స్థానికంగా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ కొంతమంది వల్ల ఇక్కడ ప్రజలు కంపెనీ యజమానులు గెలిచిరా నేను డబ్బులు ఇస్తా అనే సిచ్యువేషన్ లో ఉంది ఇక్కడ. అదే అలాంటి జరుగుతున్నప్పుడు ఎట్లా వెళ్ళిపోతారు, ఎట్లా వెళ్ళగొడతారు? వెళ్ళగొట్టాలి బ్రదర్. తెలుసుకుంటే వాళ్ళని వెళ్ళగొట్టలేని స్థితిలో ఉంటే మీ పరిస్థితిని ఏందన్నమాట ఆగమైపోద్ది. స్థానిక ఎలక్షన్ లో బుద్ధి చెప్పడమే కాదు, స్థానికంగా ఉండకుండా కూడా ఎలగొట్టడానికి కూడా అవకాశాలు ఉంటాయి బ్రదర్ కొన్నిసార్లు. రైట్. ఇక ఫైనల్ గా త్రిపులకు సంబంధించి రైతులకు సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి. నేను ఒకటే చెప్తున్నాను బ్రదర్, ఇప్పటికైనా సరే ప్రభుత్వం యొక్క మొండి వైపున మారపోయినట్లయితే ప్రజలు ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారైనా తర్వాత అదే విధంగా మంత్రి గారు